మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి భోగి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. అరకు అంటే రెండు విషయాలు అందరికీ గుర్తొస్తాయి. ఒకటి, ఆంధ్ర ఊటీగా చెప్పుకునే ఈ పరిసరాల్లో అందమైన పరిసరాలు, ప్రకృతి ఉంటుంది. మరొకటి చూస్తుంటే అమాయక గిరిజనులు. ఇలాంటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అరకు ఎంపీగా డాక్టర్ గుమ్మ తనూజారాణి. తనూజారాణి గారు ఎలా ఉంటారు, ఆమె ఇల్లు ఎలా ఉంటుంది, అలాగే కుటుంబ సభ్యులు ఎలా ఉంటారన్న విషయం మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇది అరకు ఎంపీ ఎవరైతే అనుకుంటారో ఆమె నివాసం ఉంటున్న ఇల్లు. ఇది పాడేరులో ఉంటుంది. ఒక రకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన కేంద్రం, ఆ నియోజకవర్గ కేంద్రంలో ఆమె నివాసం ఉంది. ఇప్పుడు ఆ నివాసంలోకి మనం వెళ్దాం. ఆమె కుటుంబ సభ్యులు అట్లాగే వారి ఇతర ఏం చేస్తుంటారో సహజంగా ప్రతిరోజు అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి గారి ఇంట్లో ఉన్నాం. మేడం మనం చూడవచ్చు. మేడం ప్రస్తుతం ఏం చేస్తున్నారో కూడా విజువల్స్లో చూడవచ్చు. మేడం గారితో పాటు వాళ్ళ అమ్మాయిని భోజనం పెడుతున్నారు. సహజంగా ప్రజాప్రతినిధి ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం చాలా బాధ్యతగా ఉండే పరిస్థితి ఉంటుంది. చాలామంది అరుదుగా ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే అరకు ఎంపీ ఒకవైపు ప్రజా జీవనంలో వివిధ రకాల సమస్యలపై నిత్యం ప్రజలతో మమేకం అవడే కాకుండా కుటుంబానికి కూడా కొంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఇక్కడున్న విజువల్స్ బట్టి తెలుస్తుంది. మేడం, పాప ఎంత వయసు, ఏం పేరు పెట్టారండి? పాప 2 years, యష్నా పేరు. యష్నా చెట్టి. పేరు వెనక ఏమైనా ప్రత్యేకత ఉందా? యష్నా అంటే ప్యూరిటీ, గ్లోరీ అనేసి అర్థం. ఓకే, ఆ పేరు పెట్టడానికి ముందు ఏమైనా డిస్కషన్ అట్లాగా ఏమైనా అయిందా, లేకపోతే మీ ఇష్టం మీద అట్లా పేరు పెట్టారు? యష్నా అని జాతకంలో యాతో పెట్టాలని చెప్పేసి వచ్చింది. అయితే మాకు మా అధ్యక్షుల వారు జగన్ గారి పేరు వైఎస్ రావడం అండ్ యష్నాన్స్ అంటే వైఎస్ కూడా వస్తుంది అని చెప్పేసి అలా డిసైడ్ అయ్యి యష్నా అని పెట్టాం. ఓకే, మీకు పాపతో ఎలాగ అంటే సహజంగా రోజు బిజీగా ఉంటారు, ఒకవైపు ఢిల్లీ వెళ్ళాలి, మిగతా ఎంపీలతో పోల్చుకుంటే మీరు దాదాపు 4 జిల్లాలు కూడా చూడాలి. పాపతో ఎట్లా గడుపుతుంటారు? పాపతో గడిపే చాలా తక్కువ. పాపని చూసుకునేది మా అమ్మగారు, అత్తయ్య అండ్ ఇక్కడ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. సో ఖాళీ ఉన్న టైంలో అయితే మోస్ట్ ఆఫ్ ద టైం నేను పాపతోనే ఉండాలని అనుకుంటాను. ఓకే, ఏం పెడుతున్నారండి ఇప్పుడు? ఏమైనా స్పెషల్గా అట్లా ఉంటుందా? స్పెషల్ ఏం లేదు, అందరు తినే ఫుడ్డే పెడతాము. సో మోస్ట్లీ పాపకైతే రాగి, ఇక్కడ దొరికే లోకల్ ఫుడ్స్ ఎక్కువ పెడతాము. ఎగ్ కానీ, లేకపోతే పాలు, కొర్రలు, సామలు, లేకపోతే రాగులు, ఇలా కంబైన్ చేసినవి ఎక్కువ పెడతా ఉంటాం. ఓకే, నెక్స్ట్ మేడం, జనరల్గా ఒక యాంబిషన్ ఉంటుంది పిల్లలు ఇలా అవ్వాలి అని, అంటే చిన్న వయసు, అట్లాంటి యాంబిషన్ ఏమైనా ఉందా ఇప్పటి నుంచి మీకు? లేదు, అలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఏం లేదు. తనకి ఏది నచ్చితే, ఏ ఫీల్డ్లో తను ముందుకు రాణిస్తుంది అని చెప్పి మాకు నమ్మకం ఉంది, దాంట్లోనే ఎంకరేజ్ చేస్తాం. ఓకే, మీ మమ్మీ డాడీ అలాంటి మీ విషయంలో ఏమైనా యాంబిషన్తో అట్లాగా ఏమైనా చేశారా? న్యాచురల్గా మీరు ఎంబీబీఎస్ అట్లా చేసుకున్నట్టు అనిపిస్తుంది? లేదు, ఫస్ట్లో మా మదర్ ఏఎన్ఎంగా హాస్పిటల్లో చేసేవాళ్ళు. సో ఆ టైంలో మమ్మీ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు డాక్టర్ ఈజ్ ద సుపీరియర్ హాస్పిటల్లో. సో ఆ డాక్టర్స్ని చూసినప్పుడు ఇప్పుడు మనకైనా అనిపిస్తుంది మన పిల్లలు ఇలా అవ్వాలి అని చెప్పేసి. సో అప్పుడు మా మదర్ ఫాదర్ డిస్కస్ చేసుకున్నప్పుడు డాక్టర్ చేయిస్తే బాగుంటుంది అని అన్నారు. అట్ ది సేమ్ టైం నా ఇంట్రెస్ట్ కూడా ఉండేది. సో నేను ఇంట్రెస్ట్ చూపించేసరికి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. ఇది గుమ్మ తనూజారాణి గారి ప్రతిరోజు ఉండే జీవన విధానంలో ఒక అంశం. ఎవరైతే సహజంగా ఎంత రాజకీయంగా బిజీగా ఉన్నప్పుడు కూడా పిల్లల్ని ఎంతో కొంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఈరోజు కూడా అదే ప్రయత్నంలో ఆమె వాళ్ళ అమ్మాయికి భోజనం పెట్టడం, అట్లాగే ఇతర విషయాలపై శ్రద్ధ చూపిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. ఈ టైం సంక్రాంతి ఎట్లా జరుపుకుంటారు, ఈసారి ఎట్లా జరుపుకోవాలని ఆలోచనతో ఉన్నారు మీరు? ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా అరకు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ప్రతి ఇయర్ కూడా సంక్రాంతి చాలా బాగా చేసుకుంటాం. ట్రైబల్ ఏరియాలో ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇది డిఫరెంట్ కల్చర్ అండ్ డిఫరెంట్ ట్రెడిషన్ కాబట్టి చాలా బాగా చేసుకుంటాం. బట్ ఈ సంక్రాంతి మా అడ్డుమండ గ్రామానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అని అంటే ఎప్పటి నుండో మా పంచాయతీ కానీ
స్ట్రీట్ లైట్స్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈ సంక్రాంతికి మేము ఎంపీ ల్యాడ్స్లోంచి మాకున్న ఫండ్స్లోంచి మా పంచాయతీ మొత్తం కూడా స్ట్రీట్ లైట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ కానివ్వండి, ఇంకా కొన్ని మంచి మంచి పనులు చేశాము. సో రేపు ప్రారంభోత్సవం పెట్టుకుంటున్నాము. కాబట్టి ఇది మీడియా ముందు చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ పెళ్ళైనప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం మేము జంటగా మా ఊరు వెళ్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కలిసి చేసుకుంటున్నాము, అందరితో చేసుకుంటున్నాము. మా పుట్టింటికి పుట్టిన ఊరికి ఇంత చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. కాబట్టి ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది. ఓకే, మీ ఊరితో బాగా గుర్తొచ్చే అంశాలు ఏమున్నాయి మేడం? మీ ఊరు కదా, ఎలా ఉంటుంది మీ ఊరు న్యాచురల్గా మీకు కళల్లో? అసలు అరకు అంటేనే టూరిస్ట్ స్పాట్. అలాంటిది మా అడ్డుమండ అన్నది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, కానీ మేము చిన్నప్పటి నుండే అడ్డుమండ చూస్తూ ఉన్నాము. అయితే ఒక 5 to 7 years బ్యాక్ ఇక్కడ వేసిన బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. దానికి తోడు ఇప్పుడు బ్రిడ్జ్కి ఇంకా అడిషనల్గా యాడ్ అయింది మన సోలార్ లైట్స్. సో ఆ లైటింగ్లోని ఈ బ్రిడ్జ్ అండ్ ఆ రోడ్ అంతా చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి అడ్డుమండ దాటిన తర్వాత అటు సైడ్ వెళ్ళే టైంలో అక్కడ కూడా రోడ్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది. అంటే రోడ్ పక్కనే ఇంకా నది ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. సో అది సీనరీగా అండ్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పేసి చెప్తాను. 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారండి? 10th ఇంటర్ అట్లా? నాది ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ అంతా కూడా వైజాగ్లోనే జరిగింది. తర్వాత త్రూ నా ఫ్రెండ్స్ అందరూ కూడా బయట వెళ్ళి చదువుతున్నారు, లేకపోతే బయట కంట్రీస్కి వెళ్ళి మెడిసిన్ చేస్తున్నారు అంటే నేను మా ఫాదర్ని కన్విన్స్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళి చదువుకుంటా అని అన్నారు. అనేసరికి డాడీ కూడా కొంచెం ఎంక్వైరీ చేసి ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి చూసుకొని సో కిర్గిస్తాన్ అని చెప్పి బిష్కెక్లో ఐఎస్ఎం యూనివర్సిటీలో నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో రిటర్న్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే, అక్కడ నుండి వచ్చిన తర్వాత మనకి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఒకటి క్లియర్ చేయాలి. సో దట్ ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే మనం కంప్లీట్ డాక్టరేట్ వచ్చినట్టు, మనకి ఎంబీబీఎస్ డాక్టర్ అయినట్టు. సో ఆ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసి నేను కేజీహెచ్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ పాడేరు డిఎంహెచ్ఓ ఆఫీస్లోని నేను ఎపిడమాలజిస్ట్గా వర్క్ చేశాను అనమాట. సో వర్క్ చేసిన టైంలోని నేను మెటర్నిటీ లీవ్ తీసుకున్న టైంలోని నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో జాబ్కి రిజైన్ చేసి నేను ఇట్లా ఎంపీగా పోటీ చేశాను. ప్రజల ఆదరణతో వాళ్ళ బ్లెస్సింగ్స్తో నన్ను గెలిపించిన తర్వాత నేను అరకు ఎంపీగా ఇప్పుడు కొనసాగుతున్నాను. ఓకే, మీరు ఎక్కడైనా ప్రచారంలో వెళ్ళినా లేక ఏదైనా ఇష్యూ మీద ఊర్లో వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేస్తారంటారా? అదే ఇలా హాబీగా ఫీల్ అవుతారా, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంటారు? లేదు, అది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను ఫస్ట్ ఎంచుకున్న ఫీల్డ్ నేను డాక్టర్ కాబట్టి అలా చేయడంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో కూర్చొని చేసిన దానికన్నా లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి ప్రజలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జగనన్న నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఎప్పుడైనా నేను ప్రచారంలో వెళ్ళినా లేకపోతే నార్మల్ విజిట్గా నేను ఏదైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏదైనా బాగాలేదు అని అంటే వెంటనే నేను అక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను అనమాట. సో అది నాకు దక్కిన ఒక గుడ్ ఆపర్చునిటీగా నేను ఫీల్ అవుతాను. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి గారి ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే వారి అత్తగారు ఉన్నారు కూడా, అలా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు. మేడం గారి పేరు అనురాధ గారు. మేడం, అదే మీ కోడలు గారు ఈరోజు ఎంపీ. అంటే అందరికీ ఎంపీ అవ్వచ్చు, మీకు మాత్రం కోడలే, ఇంట్లో సభ్యురాలు. అసలు పెళ్లి సంబంధం ఎట్లా కుదిరింది మేడం? ఎట్లాగంటే మేడం గారు మా అమ్మగారు ఊరు, మేడం గారు వాళ్ళ అమ్మగారు ఊరు పక్కనండి. మాకు బాగా రిలేటివ్ అండి, దగ్గర రిలేటివ్. మేము అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము సంబంధంకి వెళ్ళాము. అలా దేవుని దేవల్లా కలిసింది. ఈరోజు డాక్టర్ అయినా సరే మేము ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు లేడీ కావాలి అని చెప్పేసి అరకు కాన్స్టిట్యున్సీ కన్నా సందర్భంగా మా కోడలికి మేము టికెట్ ఇప్పించి గెలిపించుకున్నాము. ఈరోజు మా అమ్మాయి అంటే కోడలైనా అమ్మాయి అన్నా నాకు తనే చాలా బాగా చేసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయి డాక్టర్, ఈరోజు చూసుకుంటే ఎంపీ, చాలా బిజీ ఎంపీ పర్సన్. మరి ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంది మేడం మీకు? అంటే ఒకసారిగా పొలిటికల్ లైఫ్ అంటే చాలా బిజీగా ఉంటారు కదా, మీకు ఏమైనా వ్యత్యాసం అట్లా కనిపిస్తుందా? నాకైతే పొలిటిక్స్ నాకు కొత్త కాదండి. మా హస్బెండ్ ఎక్స్ఎమ్మెల్యే అరకు వెళ్ళి, కాబట్టి నాకు అలవాటే. అమ్మాయి
బిజీగా ఉన్నంత వరకు బిజీ, ఇంటికి వచ్చిన తర్వాత మాకు చాలా చక్కగా చూస్తారు. ఓకే. చూడండి, డాక్టర్గా ఉన్నప్పుడు ఒక రకం ఉంటుంది, ఎంపీగా అంటే దాదాపుగా 2 years అవుతుంది ఆల్మోస్ట్ అమ్మాయి ఎంపీ అయ్యాక. మీ ఈ 1.5 year 2 yearsలో బాగా నచ్చిన పని ఏమైనా చేసినట్టు మీకు అనిపిస్తుందా? ఈ కోడలు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, మీ అమ్మాయి ఎస్, ఈరోజు మీ అమ్మాయి ఎంపీ అయ్యాక మీకు బాగా నచ్చిన పని ఏమైనా చేసినట్టు అనిపిస్తుందా? బాగా నచ్చింది అంటే మా అమ్మాయి యాక్చువల్గా డాక్టర్ కదండి. తను ముందస్తుగా మాకు ఇక్కడ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే డోలు మూతలతో తీసుకెళ్లేవారు. కానీ మా అమ్మాయి తన వృత్తిని ఉద్దేశించుకొని 10 అంబులెన్స్లు మాకు ఏజెన్సీలో తీసుకొచ్చారండి. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే రీసెంట్గా మా మండలం, అమ్మాయి మండలం ఒకటేనండి, ఒకటే పంచాయతీ. నేను చదువుకునే రోజుల్లో మాకు వీధి దీపాలు కూడా లేవు, కిరసనాయిలు దీపాలతో మేము చదువుకునే వాళ్ళము. కానీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా విద్యుత్ లైట్లతో చాలా తను చేశారండి. అది చాలా నాకు ఆనందంగా ఉంది. ఓకే, మీరు రోడ్డు మీద కానీ లేకపోతే మీరు ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఎంపీ అయ్యారు అన్న విషయం మీద ఏమైనా బాగున్నారు అట్లా అనిపిస్తుంది అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? చాలా గర్వంగా అనిపిస్తుందండి. నా కోడలు ఇలా మంచి పేరు తెచ్చుకుంటుందంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇది ఒక రకంగా చూసుకోవాలంటే సహజంగా అత్త కోడలు, గతంలో అయితే అత్త కోడల మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది అంటారు, కానీ ఈరోజు చూసుకుంటే ఒక రకంగా తల్లి కూతుర్ల మాదిరిగా ఉన్నారు. ఎంపీ అయిన తర్వాత గిరిజన ప్రాంతంలో సహజంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, దానికి సంబంధించి తొలి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఎంపీగా తనుజరాణి గారు మొత్తం 10 అంబులెన్స్లో ఒకేసారిగా ప్రవేశపెట్టడం తనకు ఎంతో ఆనందం కలిగించింది. అలాగే ఆమె నివాసం గతంలో ఉండే ప్రాంతంలో కూడా ఈరోజు రాత్రి వేళ కూడా విద్యుత్ దీపాలు వెలిగే రీతిన సోలార్ ల్యాంప్స్ కూడా పెట్టడం తనకి సంతోషం కలిగించినట్లు ఎంపీ గారి అత్తగారు అనురాధ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, పాడేరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.